వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మొత్తం న్యాయ వ్యవస్థ స్తంభించిపోతుంది. ప్రధానంగా తెలంగాణ హైకోర్టు నుండి మొదలుకుంటే ఇవాళ మున్సిపల్ కోర్టుల వరకు ఇజ్రాయెల్ అడ్వకేట్ గారిని హత్య జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ గారి దారుణంగా వాళ్ళ ఇంటి వద్దనే ఇవాళ మనం చూసాము. పట్టపగలే ఒక క్లయింట్ తన యొక్క ప్రియురాల్ని విడగొట్టాడు. తన వల్లనే, ఈ అడ్వకేట్ వల్లనే ప్రియురాలు విడిపోయింది, దూరం అయిపోయింది, కనపడకుండా చేశాడు, పోలీసులతో ఫిర్యాదు చేశాడు. ఇట్లా అనేక రకాల ఆరోపణలని ఆయన మీద ఆరోపిస్తూ ఆయనను హత్య చేయడం జరిగింది. అంటే అడ్వకేట్లు అంటే ఏమాత్రం భయం లేదు. ఇవాళ క్లయింట్స్ అనే వాళ్ళు డిఫరెంట్గా వస్తారు అడ్వకేట్ దగ్గరికి. అడ్వకేట్ తప్పేముంటుంది? వాళ్ళ క్లయింట్కి న్యాయం చేయాల్సిన బాధ్యత అడ్వకేట్గా ఉంటుంది. ఎవరైనా ఆ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ తరఫున న్యాయం ఉందా అన్యాయం ఉందా అనే విషయం అడ్వకేట్ సంబంధం లేదు. బట్ వాళ్ళకు న్యాయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఆ కేసును వివరాలు తెలుసుకున్న తర్వాత ఒకవేళ న్యాయం జరగచ్చు, జరగకపోవచ్చు, అది అడ్వకేట్ తప్పు కాదు. బట్ అడ్వకేట్ను నేరస్తులు చేయడము, అడ్వకేట్ను నిందించడము, అడ్వకేట్ను చంపుతామనడము, చంపడము, ఇట్లాంటి వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ న్యాయ వ్యవస్థకు ఒక రకంగా అడ్వకేట్ యొక్క వ్యవస్థకు బెదిరింపు, ఆ వ్యవస్థ మీద దాడి, పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద దాడిగా దీన్ని చూడాలి. దీని మీద సీరియస్గా పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే న్యాయ వ్యవస్థ బతికి ఉండదు. ఎందుకంటే అనేక కేసులలో ఈ అడ్వకేట్లు చెప్పకుండా పెద్ద ఘరాల నేరస్తుల విషయం వ్యతిరేకంగా కూడా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. అయినంత మాత్రం ఆ ఘరాన నేరస్తులకి అడ్వకేట్ సంబంధం ఏంటి? ఆ ఘరాన నేరస్తుడు ఏమైనా అయినాకైనా వ్యక్తిగతంగా శత్రుత్వం ఉంటుందా? తన క్లయింట్ ఎవరైతే వస్తారో తన క్లయింట్కి న్యాయం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప ఘరాన నేరస్తునికి శిక్ష పడాలని చెప్పేసి ఆలోచన చేయడు. తన క్లయింట్కి న్యాయం చేయాలని చూస్తాడు అంతే. ఆ నేరస్తునికి వ్యతిరేకం కాదైనా. ఒక బాధితులు ఉంటే ఆ బాధితుల పక్షాన్ని మాట్లాడినందుకు మాత్రం నేరస్తులకు వ్యతిరేకం ఎట్లయితుంది? సో అట్లా వ్యతిరేకంగా తీసుకుంటే సమాజంలో, సభ్య సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకు పోలేము. ముందుకు పోయి ప్రశ్నించలేము. ప్రశ్నిస్తే న్యాయం జరగదు. ఒకవేళ ప్రశ్నిస్తే చంపేస్తారంటే ప్రశ్నించేవాడు వెనుకపోతాడు. కాబట్టి న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుందని ఊహించాడు. కాబట్టి అడ్వకేట్ అంటే న్యాయవాదిని, న్యాయం గురించి మాట్లాడే న్యాయవాదులనే చంపేస్తూ ఉంటే, వాళ్ళకు ఒక రక్షణ లేకుండా పోతే, ఆ రక్షణకు సంబంధించిన ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తానని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది తేలేదు. ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు దాని మీద పూర్తి స్థాయిలో ఏం స్పందన లేదు. సో కాబట్టి ఇవాళ ఈ ఇజ్రాయెల్కు ఏదైతే జరిగిందో, బహిరంగంగా ఏదైతే పట్టపగలు ఏదైతే హత్య జరిగిందో, చిన్న కేసు విషయంలో జరిగిందో, రేపు పెద్ద పెద్ద కేసులలో ఇంకా ఎంత దారుణమైన మర్డర్లు జరిగినాయి. మొన్న మధ్యలో భార్య భర్తలు కూడా చంపేయడం జరిగింది. కాబట్టి ఇక అడ్వకేట్లకు అసలు రక్షణ లేకుండా పోయింది. ఆ రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే డిమాండ్ న్యాయబద్ధమైంది. దాన్ని ఇవాళ బార్ కౌన్సిల్ ఆమోదించింది, బార్ అసోసియేషన్ ఆమోదించింది. సో అటు బార్ కౌన్సిల్ కానీ, ఇటు బార్ అసోసియేషన్ కానీ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని చెప్పేసి ఇవాళ వాళ్ళు అన్ని కోర్టులను బహిష్కరించారు. పోలీసులు దాని విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయవాదుల మీద దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అది సరి అయిన విధానం కాదు. కాబట్టి ఇవాళ ఇజ్రాయెల్ గారిని ఏదైతే కారణంగా ఆయనకు మీద ఏదైతే దాడి జరిగిందో, ఆయన చంపేశారో, ఘోరంగా చంపేశారో, ఆయన ఇంకా మరొక హత్య జరగకుండా ఇలా మరొక న్యాయవాది బలిగాక ముందే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరిపే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వము చర్య తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన న్యాయస్థానాలలో అనేక కేసులు ఉంటాయి వాళ్ళకి. సో ఇవాళ వాళ్ళ తరఫున కూడా బాధించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఎవరికి? ఏ న్యాయవాదులది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ కాల్ప్రిట్గా ఉంటాయి చాలా కేసులలో. మరి ఆ టైంలో కూడా కొన్ని ప్రైవేట్ వ్యక్తులు కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాపర్టీస్లని ఇవాళ ఆక్రమిస్తూ ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాపర్టీని ఆక్రమిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎగనిస్ట్గా ఇవాళ న్యాయవాది కొట్టాల్సి వస్తుంది. కాబట్టి చాలా కేసులలో ఇవాళ హత్య కేసులు కావచ్చు, మిగతా నేరమైన కేసులు కావచ్చు, అన్ని కేసులలో కూడా ఇవాళ వాదిస్తారు. కాబట్టి ప్రతి కేసు కూడా ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి క్లయింట్కు న్యాయం చేయాలి. కాబట్టి వాళ్ళ ఆ న్యాయవాదులు
న్యాయమూర్తులను కానీ న్యాయవాదులను కానీ చంపడం నేరం. కాబట్టి ఇజ్రాయెల్ వారి హత్యకు కారణమైన వాళ్ళందరినీ వెంటనే శిక్షించాలి, తగు న్యాయం చేయాలి ఆ కుటుంబానికి అని చెప్పేసి సీరియస్గా కోర్టులను ఇలా బహిష్కరించిన వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ న్యాయవాదులు. ఆ న్యాయవాదుల్లో నేను కూడా ఉన్నాను. అటు కోర్టులో పెద్దగా ప్రాక్టీస్ చేస్తులేకపోయినప్పటికీ ఒక అడ్వకేట్గా ఎండోర్మెంట్ అయ్యి ఉన్నాను. ఎంతో వేలాది మంది న్యాయవాదులను తయారు చేశాను. సో ఒక లా ప్రొఫెసర్గా, ఫార్మర్ డీన్గా ఇవాళ ఈ విషయంలో చాలా స్పందిస్తున్నాం. తప్పకుండా ఎవరైనా న్యాయవాదులే ఎవరికైనా కూడా అన్యాయం జరగకుండా, ఎవరు హత్య గురి కాకుండా ఉండాలంటే వాళ్ళకు ప్రత్యేకమైన అడ్వకేట్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. సో దాన్ని సంపూర్ణంగా నేను D6 యజమానిగా, అలాగే D-JOC చైర్మన్గా, అలాగే అడ్వకేట్గా ఈ యొక్క వేలాది మంది అడ్వకేట్లను తయారు చేశాను. న్యాయమూర్తులకు చదువు చెప్పాను. సో కాబట్టి ఎంతోమంది న్యాయమూర్తులు తయారు చేశాను, న్యాయవాదులను తయారు చేశాను. కాబట్టి ఆ బాధ్యత నా మీద కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ న్యాయవాదులకు ఒక సరి అయిన రక్షణ లేకపోతే వాళ్ళు కోర్టులకు వెళ్ళలేరు, కోర్టులలో వాదించలేరు. కాబట్టి ఈ న్యాయవాదులను ఇవాళ వాళ్ళకే రక్షణ లేకపోతే వాళ్ళకి ఎవరైతే బాధితులకు రక్షణ ఎట్లుంటుంది? సో కాబట్టి ఇవాళ బాధితులకు పక్షాన న్యాయం కోసం కొట్లాడుతున్న న్యాయవాదులకే రక్షణ లేకపోతే ఇక న్యాయ వ్యవస్థ ఉంది ఎందుకు? కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా దీని విషయంలో చాలా సీరియస్గా స్పందించాలి. న్యాయమూర్తులు మాకు జరగలేదు కదా అనుకోవద్దు, అది న్యాయవాదుల నుండి న్యాయమూర్తుల దాకా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో సీరియస్గా న్యాయవాదులు అందరూ ఉమ్మడిగా ఇవాళ ఈ విషయంలో ఇజ్రాయెల్ గారి విషయంలో అట్లాగే ఈ అడ్వకేట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో చాలా సీరియస్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు తగు న్యాయం చేయాలి. ఇజ్రాయెల్ గారికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. అట్లాగే రక్షణ చట్టం చేయాల్సిందిగా ఇవాళ D6 అండ్ D-JOC డిమాండ్ చేస్తా ఉన్నా. జై భీమ్, జై పూలే, జై పెరియార్.